హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ యోషి. నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న టెంపుల్ నేమ్ వచ్చి నారాయణవనము. అక్కడికైతే వెళ్ళినాము. బట్ అక్కడ టెంపుల్ క్లోజ్లో ఉండే, ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి అందుకని చెప్పి టెంపుల్ మొత్తం సరౌండింగ్స్ చూసుకొని రిటర్న్ అయితే కైలాస కోనకి వెళ్ళిపోయాము. వాటర్ ఫాల్స్ అనమాట, శివుని గుడి. కార్తీక సోమవారం థర్డ్ వీక్ ఏమో మేము వెళ్ళినాము. బాగా అనిపించింది. వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఫ్లో అవుతుంది వాటర్. ఇంకా రైనీ సీజన్ కదా, వర్షాలు పడుతున్నాయి. ఇంకా మేము వెళ్ళే ముందైతే 4 days 5 days కంటిన్యూగా వర్షం పడింది కాబట్టి ఫుల్గా ఉంది అక్కడ వాటర్. ఇంకా అక్కడైతే శివుడు ఆ కొండలో నుండి వాటర్ కారుతుందన్నమాట, చిన్న చిన్న డ్రాప్స్. ఎంత బాగా అనిపించిందో చూడ్డానికైతే. మామూలుగా మనం అట్లా మూవీస్లో చూస్తుంటాం కదా సెట్టింగ్, కానీ ఇక్కడైతే ఆ కొండ కింద నుండి వాటర్ పడుతుందన్నమాట డైరెక్ట్గా శివుని మీద. అసలు చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో. పైగా ఇంకా వాటర్ ఫాల్స్ వ్యూ చూస్తే తడుద్దాం అనిపిస్తుంది, కానీ డ్రెస్ చేంజింగ్కి దానికి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి అని సైలెంట్ అయిపోయినాము. కాకపోతే నాకైతే ఆ వాటర్ ఫ్లోయింగ్ చూస్తూ ఉంటే వెళ్ళి తడుద్దాం అనిపించింది. ఇంకా ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా అసలు ఫుల్ ట్రీస్, పైగా ఆ సౌండ్ అయితే వాటర్ ఫ్లో అవుతుంది కదా, అదే సౌండ్ వస్తుంది చుట్టూ కూడా. అంటారు కదా, ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ దగ్గర అంటే ఇట్లా టెంపుల్స్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ కొండ మీద నుండి ప్రవహిస్తుంటుంది కాబట్టి వాటర్ చాలా మూలికలు అవన్నీ దాటి ఆ వాటర్ ప్రవహిస్తుంది. సో వాటిలో తడిస్తే కానీ తాగితే కానీ మంచిది అని అంటుంటారు. బట్ మేమైతే ట్రై చేయలేదు. చూడండి వాటర్ అయితే చాలా ఉందన్నమాట అక్కడ. దాని తర్వాత గుడిమల్లం. ఈ టెంపుల్ అయితే అసలు చాలా మన భారతదేశంలోనే లింగానికి రూపం ఉండేది ఇక్కడే అన్నమాట. ఇంకా ఈ బోర్డులో అయితే రాసి పెట్టారు దీని స్పెషాలిటీస్ అంతా టెంపుల్ది. మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా కార్తీక సోమవారం కాబట్టి మోస్ట్లీ శివుని టెంపుల్స్కే వెళ్ళినామన్నమాట. అసలు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారంట ఈ టెంపుల్కి. ఇది కట్టడం అయితే కన్స్ట్రక్షన్ చాలా ఓల్డ్, కానీ చాలా బాగుంది చూసేదానికి. ఇంకా ఇక్కడ మేమైతే దీపం పెట్టాము. ఎక్కడైనా టెంపుల్స్లో కొన్ని చోట్ల వీడియోస్ ప్రొహైబిటెడ్ పిక్స్ ఉంటుంది కదా, కాబట్టి కొన్ని చోట అయితే తీయలేదు. అండ్ మనకు కూడా అది మంచిది కాదు ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం. కాబట్టి నేను టెంపుల్ బయట మాత్రము తీస్తుంటాను. ఎక్కడైనా ఇట్లా ప్రొహైబిటెడ్ అది లేదంటే ఆ ఏరియాలో మాత్రం నేను తీస్తుంటాను. ఇక్కడ చూడండి, చెట్టుకైతే ముడుపులు ఎన్ని కట్టారో, అసలు చెట్టు మొత్తం ఊగుతున్నాయన్నమాట. దాని తర్వాత ఈవినింగ్ 4 o'clock అట్లా అయింది. కపిల్ తీర్థంకి వెళ్ళాము. అసలు కపిల్ తీర్థంలో మేము వెళ్ళిన టైంకి ఈవినింగ్ 4 o'clock అట్లా వెళ్ళినాము. కాకపోతే క్లోజ్లో ఉంది అక్కడ. ఇంకా అంత దూరం వెళ్ళి చూడలేకుండా వచ్చేసినాం. బట్ అక్కడ వాటర్ ఫాల్స్ని అయితే ఎంజాయ్ చేసినాం. మార్నింగ్ కైలాస కోనలో అయితే వాటర్ ఫాల్స్లో వెళ్ళలేదు. బట్ ఈసారి మాత్రం ఎట్లాగైనా వెళ్ళిపోవాలని చెప్పి కపిల్ తీర్థంలో అయితే మేము స్నానాలు చేసుకున్నాం అన్నమాట. దాని తర్వాత ముక్కోటి. అక్కడైతే లింగానికి చాలా ఏమంటారు, బాగా అభిషేకాలు చేసి అక్కడ దీపాలు వెలిగిస్తుంటారంట ముక్కోటిలో. సో ఇలాగైతే ఉంది బయట. ఇంకా లోపలైతే తీయలేదు. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి కూడా. అక్కడ చూడండి పైనుండి వాటర్ డ్రాప్స్గా పడుతుంది లింగం మీద, శివుని మీద. నా వ్లాగ్ అయితే ఇంతే. చూసి సబ్స్క్రైబ్ చేయండి.